ఈస్టర్ పండుగ అప్పుడు అండ్ గుడ్ ఫ్రైడే సందర్భాన డ్రామాలు వేస్తూ ఉంటారు. ఒకడికేమో యేసుప్రభు, ఒక ఆయనకి యేసుప్రభు వేషం వేశారండి. సిలువను మోసుకొని ఆయన నడిచి వెళ్ళాలి. కొంతమందికి కొరడాలు ఇచ్చేశారు, కొరడాలతో వాళ్ళు కొట్టాలి. అదొక డ్రామా కదండి. వెనక నుండి కొయ్యరు పాడుతూ ఉంటారు. సిలువలో సాగింది యాత్ర, కరుణామయుని దయగల పాత్ర, నోరు తెరువలేదా ఏ ప్రేమ, బదులు పలుకలేదా ఏ ప్రేమ. యేసయ్య సిలువ మోసుకొని వెళుతున్నాడు, ఈ కొయ్యరు పాడుతున్నారు. కొంతమంది కొరడాలు ఇచ్చారు, కొడుతుంటే ఆ సిలువ మోస్తున్నాడు. రే కొంచెం చిన్న కొట్టరా నాయన, నిజంగానే కొడుతున్నట్టున్నావు కదా, చిన్న కొట్టరా, ఒరే చిన్నగరా చిన్న కొట్టరా అంటుంటే వాడు ఇంకా ఇదే ఛాన్స్ అని. ఎందుకంటే మామూలుగా అయితే ఈయన్ని కొట్టలేం మనం, అసలు మామూలుగా కొట్టలేదు, దున్నపోతుగాడు ఇటు. ఈయన్ని కొట్టలేం మనం, ఆడు తిరిగి కొడతాడు. ఇప్పుడు యేసు ప్రభు వేసిన ఉన్నట్టు ఇప్పుడు వాడు సహించాలని కొడుతుంటే ఒరే చిన్నగరా 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 అని చెప్పి అటు చూస్తే ఆ కొడుతున్నవాడు ఆడికిడికి పడదంట అనుకుంటా. మరి ఈడెట్టెంటర్ అయ్యాడో తెలియదు. మరి ఇక వాడిని చూసేసరికి అర్థమైందండి. సిలువను పక్కన పెట్టి రారా రారా చూసుకొద్దావు రారా అంటే, అయ్యా నువ్వు యేసుప్రభు ఉంటే ఉన్నాక రారా చూసుకున్నాడు. కొంతవరకు ఆయన యేసుప్రభు రూపంలో ఉన్నాడు. మనం అయితే అంతవరకు సహించాలి. చెప్పలు కూడా మొదలు గట్టి గట్టిగా హల్లెలూయా. అంతవరకు సహించండి, ఓర్చుకోండి, భరించండి. ప్రైజ్ ది లార్డ్. మన పితరులు పూర్వీకులు